నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నైజీరియాలో ఆత్మాహుతి దాడులు, 19 మంది మృతి, 42 మందికి గాయాలు. ఇద్దరు చిన్నపాటి స్నేహితుల చేతుల్లో సైన్యాధికారం, భారత చరిత్రలో తొలిసారి. పోలవరం పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల బృందం, అమెరికా, కెనడాల నుంచి రాక 3 రోజుల పాటు కొనసాగనున్న తనిఖీలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ. చంద్రబాబు తీరుపై ఎంపీ మిథున్ రెడ్డి లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు, పుంగనూరు పర్యటనను అడ్డుకున్న పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల రంగం నిపుణులు నేటి నుంచి 4 రోజుల పాటు పరిశీలించనున్నారు. అమెరికా, కెనడాల నుంచి 4 నిపుణులు వచ్చారు. కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో నిన్న ఢిల్లీలో సమావేశమైన నిపుణులు ఆ తర్వాత రాత్రికి రాజమండ్రికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర అధికారులతో భేటీ అనంతరం ప్రాజెక్టు సైట్లో నిపుణులు పరిశీలన చేస్తున్నారు. ఇక డయాఫ్రామ్ వాల్, 2 కాపర్ డ్యాంలు, గైడ్ బండ్లను విదేశీ జలవనరుల నిపుణులు పరిశీలించనున్నారు. ప్రాజెక్టు డిజైన్ల నుంచి నేటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు. అమెరికా నుంచి డేవిడ్ పి పాల్, గెయిన్ ఫ్రాంకో డిసిస్కో, కెనడా నుంచి రిచర్డ్ డానెల్లీ, సీన్ హించ్ బర్గర్లు హాజరయ్యారు. నేటి నుంచి జూలై 3 వరకు ప్రాజెక్ట్ సైట్లో పనులను నిపుణులు పరిశీలించనున్నారు. అనంతరం కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థలతో కలిసి రివ్యూ చేయనున్నారు. గత 5 ఏళ్ల తప్పుడు నిర్ణయాల కారణంగా అసలు పోలవరంలో ఎంత నష్టం జరిగిందో కూడా చెప్పలేని స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ నిపుణులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత తమ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, ఇళ్లులు కూల్చుతున్నారు అని మండిపడ్డారు. తమ వారిని పరామర్శించేందుకు వెళ్తున్న తనను అడ్డగిస్తున్నారని, ఎంపీగా తనకు ఉన్న అర్హతను అడ్డుకుంటున్నారని, పోలీసులు తనని వెళ్లొద్దు అని అంటున్నారని, దీనిపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని ఆయన వెల్లడించారు. 40% మంది వైసీపీకి ఓటు వేశారు, వీరందరిపై కూడా దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదు, ప్రతి కార్యకర్తకి మేము అండగా ఉంటామని తెలిపారు. మీరు వెళ్లడానికి వీలు లేదు, హౌస్ అరెస్ట్ చేస్తున్నామని తనకు నోటీసులు ఇచ్చారని, పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇలా చేయిస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఇక తాను భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చెల్లాబాబును ఉద్దేశించి మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి తనను చూస్తున్నానని, ఎప్పుడూ ఇలాంటివి చేయలేదని, చంద్రబాబు ట్రాప్లో పడొద్దని చెల్లాబాబుకు సలహా ఇచ్చారు ఎంపీ మిథున్ రెడ్డి. అలాగే పోలీసులపై దాడి చేసి చెల్లాబాబు జైలుకు వెళ్లారని, తాను అరెస్టుకైనా ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. మంత్రి పదవిని భద్రపరచుకోవడం కోసం రాంప్రసాద్ కూడా తమపై అనేక విమర్శలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. పదవులు కావాలంటే ఎంతసేపు పెద్దిరెడ్డి ఇట్లా అని మాట్లాడి ఏదో షో కొట్టే వాళ్ళకే ఈరోజు తెలుగుదేశంలో పదవులు వచ్చే పరిస్థితి అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఈరోజు మాకు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చారు, మొన్న ఎలక్షన్లో పోటీ చేసిన చెల్లాబాబు అనే వ్యక్తి. ఆయన 89 నుంచి చూస్తూ ఉన్నాం. 89 నుంచి అధికారంలో చాలాసార్లు మేము అధికారంలో ఉన్నాము, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నింది. ఇట్లాంటి చెత్త పనులు, ఇల్లులు కొట్టేది, చెట్లు నరికేది, ఆవులు దొంగతనం చేసేది, ఇలాంటి చెత్త పనులు ఎప్పుడు కూడా నియోజకవర్గంలో జరగలేదు. చెల్లాబాబు కూడా నేను చెప్పేది ఒకటే, మేము ఒక ఇంట్లో 10 మంది ఉన్నాం, నన్ను అరెస్ట్ చేసినా నేను పట్టించుకోను, అన్నిటికీ సిద్ధం, దేనికైనా సిద్ధం. నన్ను చంపినా కూడా నాకు పర్వాలేదు. మా ఇంట్లో లేకపోతే మా తమ్ముడు వస్తుంది, మా అమ్మ వస్తారు, ఎవరో ఒక వస్తారు. ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం, ప్రజలకు కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఖచ్చితంగా నిలబడతాం. నీ పరిస్థితి నువ్వు ఆలోచించుకో, చంద్రబాబు ట్రాప్లో పడద్దు. నువ్వు చేసిందేంటి, పోలీసుల పైన గొడవ చేసి నువ్వు జైలుకి పోయినావు. అంత మాత్రాన ఈరోజు అందరిపైన కక్ష పట్టి పోలీసులు ఆ రోజు కూడా ఏంటి కళ్ళు పోయే విధంగా బళ్ళు కాల్చి ఓపెన్గా పోలీసుల పైన గొడవ చేసినారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా పొంగునూరు నియోజకవర్గంలో ఏ గొడవ చేయలేదు, ఎక్కడ అవ్వలేదు. ఇట్లాంటివి చంద్రబాబు ట్రాప్లో పడి నువ్వు చేసుకోవాలంటే నీ ఇష్టం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నష్టపోయేది చివరికి ఇలాంటి చెత్త పనులు చేసి ఈ పాపాలంతా కొట్టుకుపోయేది చెల్లాబాబే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా
ఈ మధ్యలోనే ఒకే పార్టీలో పనిచేసినాము. రాంప్రసాద్ అని మొన్న మంత్రి అయినారు. ఆయనకు కూడా ఒకటే అజెండా, ఎంతసేపు మా పేరు చెప్తేనే ఆయన పదవి నిలబడుతుంది. ఆయన కూడా నేను చెప్పేది ఒకటే, కొత్తగా మీరేమి అమెరికా నుంచో లండన్ నుంచో వచ్చింది ఏం కాదు. అందరూ కూడా ఇక్కడ చూస్తూనే ఉన్నాము. నిన్ను కూడా అందరూ కూడా చల్లబాబు కానీ లేకపోతే రాంప్రసాద్ కానీ చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి అందరూ తెలుసు. ఇవేవి ఈ రాజకీయాల్లో ఏమీ శాశ్వతం కాదు. చంద్రబాబు ట్రాప్లో పడి మీరు అన్యాయం అయిపోద్దని చెప్పి నేను తెలియజేస్తాను. శ్రీ వకులామాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాతకాలువకు చెందిన ఉంగరాల సుబ్రహ్మణ్యం అనే భక్తుడు 1,24,00,000 రూపాయలు విలువైన బంగారు పూత పూయబడిన కవచాలను వకులామాత అమ్మవారికి ఆదివారం విరాళంగా అందించారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మికి ఆలయంలో దాత ఈ కవచాలను బహూకరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక హోమాన్ని నిర్వహించారు. తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుండటంతో తిరుమలలోని వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అలాగే వసతి గృహాలు కూడా దొరకకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోందని తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయని చెప్పారు. ఇక స్వామివారిని శనివారం రోజు 80,404 మంది భక్తులు దర్శించుకోగా వారిలో 35,825 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే తిరుమల హుండీ ఆదాయం 3,83,00,000 రూపాయలు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు కనీస సదుపాయాలను అందిస్తున్నారు. తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయానికి చేరుకున్న మంత్రి ముందుగా ఆలయ ధ్వజస్తంభానికి మొక్కిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. పెన్షన్ రేపు మీ అందరికీ తెలుసు, ఎన్నికల్లో హామీల భాగంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కలిసి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ 5 హామీలను కూడా మొట్టమొదటి సంతకంతో అమలు చేసిన విషయం మీకు తెలుసు. దాంట్లో మొట్టమొదటిగా పెన్షన్ 3,000 నుంచి 4,000, మరి అదేవిధంగా అంగవైకల్యులకి 5,000 నుంచి 15,000, మొత్తం 65 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలని మరి రేపు పెన్షన్గా ప్రజలందరికీ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ సంతోషంగా వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం రేపు చేయబోతా ఉన్నాం. గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం పడితే ఈ ప్రభుత్వానికి 1,000 రూపాయలు అధికారంలోకి రాకముందే భరోసా ఇచ్చి వచ్చిన 15-20 రోజుల్లోనే మరి ఆ 1,000 రూపాయల పెంపుదలని అమలు చేస్తున్న మరి విషయాన్ని ప్రజలందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూలై 1 నుంచి 7వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జూలై 4 నుంచి 10 వరకు ధృవపత్రాల పరిశీలన, 8 నుంచి 12 వరకు కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఇచ్చారు. జూలై 13న ఐచ్ఛికాల మార్పు చేసుకోవచ్చు. జూలై 16న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు జూలై 17 నుంచి 22వ తేదీలోపు సంబంధిత కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని కన్వీనర్ పేర్కొన్నారు. ఇక జూలై 19 నుంచి అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. ఫార్మసీ స్ట్రీమ్ ప్రవేశాలకు ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. ఇతర వివరాలను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవాల్సిందిగా వెల్లడించారు. కాగా ఈ ఏడాది ఏపీ సెట్ 2024 పరీక్షలను కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 142 పరీక్షా కేంద్రాల్లో మే 16 నుండి 23వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి.
మొత్తం 3,62,851 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 3,39,139 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏపీ సెట్ మార్కులకు ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్ కల్పించి వీటి ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 1,95,092 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్ స్ట్రీమ్లో 70,352 మంది ఉత్తీర్ణత సాధించారు. షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 1 నుంచి జూలై 7 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు. జూలై 4 నుంచి 10వ తేదీ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్. జూలై 8 నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక. జూలై 13వ తేదీన ఆప్షన్ల మార్పుకు అవకాశం. జూలై 16వ తేదీన సీట్ల కేటాయింపు. జూలై 17 నుంచి 22వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్టింగ్. జూలై 19వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. చాట్బాట్ ద్వారా 45 లక్షల రూపాయలు విలువ చేసే చోరీకి పాల్పడిన సెల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న వారికి అందజేయడం జరిగిందని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఆదివారం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ తాను చిత్తూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న వెంటనే 5వ దశలో 300 సెల్ ఫోన్లను, ప్రస్తుతం 6వ దశలో 210 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందని తెలిపారు. చాట్బాట్ విధానం ద్వారా జిల్లాలో ఎక్కడైనా పోగొట్టుకున్న బాధితులు యాప్కు సమాచారం అందిస్తే ఈ సమాచారం మేరకు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల్లో ఈ మొబైల్ ఎక్కడ ఉన్నా నిందితులను అదుపులోకి తీసుకొని వారి ద్వారా సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నా సరే ఉన్న కొంతమంది స్టాఫ్తో సెల్ ఫోన్ దొంగల ఆట కట్టించినట్లు పేర్కొన్నారు. రికవరీ చేసిన సెల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు ఇవ్వడం జరిగిందని ఎస్పీ మణికంఠ చందోల్ వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో 210 మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేశాము. రీసెంట్గా చూసినట్లయితే నేను జాయిన్ అయిన తర్వాత 5వ దశలో 300 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినవి కూడా వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ప్రాసెస్ లేదు. ఎవరిదైనా సరే మన లిమిట్స్లో ఎక్కడైనా సరే మొబైల్ ఫోన్ కనుక పోయినట్లయితే మన చాట్బాట్ నెంబర్ ఉంది, వాట్సాప్లో దానికి హాయ్ అని మెసేజ్ చేసినప్పుడు మనము దానికి ఒక గూగుల్ ఫామ్ పంపించడం జరుగుతుంది. ఈ ఫామ్ దానిలో ఐఎంఈఐ నెంబరు అండ్ అదర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, వాళ్ళ పేరు, ఎక్కడ పోయింది, దీని డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించి మనం ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తుంటాము. ఎప్పుడైతే సరే అందులో న్యూ సిమ్ వేసి యాక్టివేట్ చేసిన తర్వాత మనము దాన్ని ట్రాక్ చేసేసి వాటిని రికవరీ చేసి దాన్ని ఒరిజినల్ ఓనర్స్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో 5 ఫేజెస్లో మనం ఇప్పటివరకు మొబైల్ ఫోన్స్ రికవరీ చేసాము. 6th ఫేజ్లో భాగంగా 210 మొబైల్స్ మనము చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం రికవరీ చేశాము. చిత్తూరు పురవీధుల్లో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మార్నింగ్ వాక్ విత్ చిత్తూరు సిటిజన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉదయాన్నే చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని 31, 32 డివిజన్ల పరిధిలో రామ్నగర్ కాలనీ వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి పార్టీల నాయకులు, స్థానిక ప్రజలతో పాటు చిత్తూరు నగర పురపాలక అధికారులతో కలిసి ఆ ప్రాంత వీధుల్లో మార్నింగ్ వాక్ చేస్తూ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల నుంచి వచ్చిన విన్నపాలు, ఇప్పుడు తన దృష్టికి వస్తున్న త్రాగునీరు, డ్రైనేజ్ కాలువలు, వీధులు, వీధి దీపాల వంటి సమస్యలను, అలాగే ఇతర సమస్యలను కూడా చిత్తూరు నగర పురపాలక కమిషనర్ మరియు ఇతర అధికార యంత్రాంగానికి వివరించి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాల్సిందిగా సూచనలు జారీ చేశారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక కమిషనర్ అరుణ, అధికారులు, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇది పాత మున్సిపాలిటీలో ఉన్న కాలువలన్నీ చిన్న కాలువలు కాబట్టి వాటన్నిటిని రీషెడ్యూల్ చేయడానికి ప్లస్ డీసిల్టేషన్ చేసే కార్యక్రమాన్ని ఇమ్మీడియట్ చేయమని మున్సిపల్ కమిషనర్ కూడా ఆదేశించడం జరిగింది. త్రాగునీరు జనరల్గా సమ్మర్ కాబట్టి ఎండాకాలం బోర్లంతా వాటర్ డ్రై అయింది కాబట్టి సమస్య ఉండింది నిజమే. ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో మేము హామీ ఇచ్చిన ప్రకారము అడవిపల్లి రిజర్వాయర్ నుండి వాటర్ సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చాం కాబట్టి తక్షణానికి వాటర్ ట్యాంకుల ద్వారా కూడా నీటి సమస్య లేకుండా చూడడానికి తగు చర్యలు తీసుకోమని చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవినీతి అక్రమాలు, అభివృద్ధి, న్యాయం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నాయకులు ఈశ్వర్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బడి సుధా యాదవ్ వ్యంగ్యంగా అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సచివాలయాల దగ్గరికి వెళ్ళి వైసీపీ క్యాడర్తో కొంతమందితో దేవతలకు పంచాంగం చెప్పినట్టు ఆయన వేద పండితుడు మాదిరి అతనొక్కడే సతీ సక్కుబాయ్ అన్నట్టు మాట్లాడాడు. రాజ్యాంగబద్ధము, న్యాయమైన హక్కులు, ప్రజాస్వామ్యము, పోరాటాలు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడాడు. కొన్ని విచిత్రమైన పదాలన్నీ కూడా. నువ్వు 2 సార్లు శాసనసభ్యులుగా ఉన్నావు చంద్రగిరి నియోజకవర్గానికి. అధికారంకి వచ్చినప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఫ్లెక్సీ రహిత నియోజకవర్గము అని చెప్పేసి 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా ఒక కొత్త ట్రెండ్
పులివెందుల్లో కూడా లేని సంస్కృతి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో మీ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఎక్కడా లేదు. ఈయనొక్కడ మాత్రమే ఫ్లెక్సీ రహిత నియోజకవర్గము అని చెప్పేసి అపోజిషన్ బ్యానరు, అపోజిషన్ ఫ్లెక్సీ అనేది ఎక్కడా లేకుండా చేసినావు. కానీ నీ బ్యానర్లు, నీ హోర్డింగ్స్ మాత్రం మొత్తం నియోజకవర్గం అంతా పెట్టుకున్నావు. హోర్డింగ్లు పెట్టుకోవచ్చు, అవి పెట్టుకోవచ్చు, ఫ్లెక్సీలు పెట్టకూడదు, ఇన్ని మాటలు మాట్లాడి అపోజిషనల్ ఒక్క బ్యానర్, ఒక ఫ్లెక్సీ కట్టినా కూడా సరే ఎక్కడికక్కడ అధికారుల చేతనే తీయించేసినావు. పంచాయతీరాజ్ సెక్రటరీల ద్వారా, ఎవరి ద్వారా. ఇప్పటికీ నువ్వు శాసనసభ్యుడిగా మొట్టమొదటి నీకు టికెట్ రావడానికి కూడా కారణం, అంతకుముందు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, వైఎస్ జగన్ నాయకత్వం వర్ధిల్లాలని ఈ పక్క నుంచి కడప జిల్లా వరకు, ఇటు నెల్లూరు జిల్లా వరకు, ఇటు నుంచి కుప్పం వరకు ఈ హోర్డు ఎక్కడ చూసినా సరే ఈ గోళ్ల మీద రాతలు రాసే ఆ రోజు నువ్వు పబ్లిసిటీతోనే టికెట్ తెచ్చుకున్నావు. మరి ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు చెప్తాయట. ప్రమాణ స్వీకారం చేసి కరెక్ట్గా 10 రోజులు అవుతా ఉంది. 10 రోజులు అయ్యి ఇప్పుడు కరెక్ట్గా కూడా ఆయన ఇతను చేసినటువంటి దౌర్జన్యం, ఇతను చేసినటువంటి ఆయన్ని చంపేయాలనే ఒక ఉద్దేశంతో అతని పైన అఘాయిత్యం చేసిన ఒక దీంట్లో ఇప్పటికి కూడా కాలు పూర్తిగా కూడా ఆయనకి కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇంకా నడవలేని పరిస్థితిలో కుంటుకుంటూ నడుస్తున్న పరిస్థితి. అలాంటిది నువ్వు 10 రోజులు కూడా కాకనే అప్పుడే ఇదెత్తుకొని వైసీపీ వాళ్ళనంతా రెచ్చగొట్టి, అంటే ఎక్కడ వీళ్ళు దూరం అయిపోతారో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవినీతిని చూసి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం వైపు, మన శాసనసభ్యులు నాయనన్న వైపు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మనం అట్లా వెళ్ళిపోదాము, ఇతని దగ్గర మనల్ని వంచాడు ఇన్ని రోజులు కూడా, ఈ 10 సంవత్సరాలు కూడా అని ఇప్పుడు తెలుసుకున్నారు. నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు అందరి ఆమోదంతో ప్రజల మద్దతుతోనే పార్లమెంట్ను నడిపిస్తానని చెప్పి నేడు మాట తప్పి అందుకు విరుద్ధంగా నరేంద్ర మోడీ పరిపాలన ప్రారంభమైందని మాజీ రాజ్యసభ సభ్యుడు మధు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తీరుపై మండిపడ్డారు. కోఆపరేటివ్ సొసైటీలో డబ్బు దుర్వినియోగం అయిందని చెప్పి ఆయన మీద కేసు పెట్టింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నిన్న ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నా మీద కేసు పెట్టారు, నాకు నోటీస్ ఇవ్వండి, నేను నేరస్తుడని చెప్పి మీరు చెప్తున్నారు, నాకు నోటీస్ ఇవ్వండి, ప్రచారం చేయడం కాదు, నేను నేరం చేస్తుంటే నన్ను శిక్షించండి అని గోవిందన్ మాస్టర్ నిన్న ప్రకటించాడు. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు యొక్క నిబద్ధత ఏమిటో చాటి చెప్పాడు. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కేంద్రంలో ఉన్నటువంటి సిబిఐ, ఎన్ఐఏ ఇలాంటి ఏజెన్సీలు ఏ ఏజెన్సీలు అయితే దొంగల్ని కాపాడుతున్నాయో వాషింగ్ మెషిన్లో వేసి మన రాష్ట్రంలో ఎంతోమంది అవినీతి పరులు, సీఎం రమేష్, సుజనా చౌదరి ఇట్లాంటి వాళ్ళందరూ బ్యాంకులకు 100 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి వాళ్ళందరినీ వాషింగ్ మెషిన్లు వేసి వాళ్ళందరినీ బీజేపీలో చేర్చుకొని ఈరోజు కేంద్ర ఏజెన్సీలని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి పాలన సాగిస్తుంది బీజేపీ. దీన్ని తిప్పి కొడతామని చెప్పి ఈరోజు ప్రకటిస్తున్నాం. సమసమాజ స్థాపనే తమ ధ్యేయమని అందుకు అనుగుణంగా ఎర్రజెండ నీడన నా అనుభవాలు అనే పుస్తకాన్ని రచించినట్లు అవనిగడ్డ వీరవర్మ పేర్కొన్నారు. తిరుపతి యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో ఎర్రజెండ నీడన నా అనుభవాలు అనే పుస్తక ఆవిష్కరణ మహాసభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు మధు, పలువురు వక్తలు ముఖ్య అతిథులుగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కందారపు మురళి, పుస్తక రచయిత ఏవి వర్మ మీడియాతో మాట్లాడుతూ అత్యంత సాధారణ కుటుంబంలో జన్మించి ఇంతమంది కవులు, రచయితలు, మేధావులు ప్రజాదరణ పొందేలా అవకాశం కల్పించిన సిపిఎం పార్టీకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిజ జీవితానికి అత్యంత దగ్గరగా ఉండేలా ఈ పుస్తకాన్ని రచించడం జరిగిందని, పోరాటాలు, ఉద్యమాలు చేసిన ప్రతి ఉద్యమకారుడికి ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నట్లుగా ఏవి వర్మ తెలిపారు. నా అనుభవాలు అనేటటువంటి ఏవి వర్మని నేను ఆ పుస్తకం రాయటం అనేది జరిగింది. దాని ఆవిష్కరణ, ఆ పుస్తకం రాయటానికి కానివ్వండి, గతంలో కానివ్వండి, చిత్తూరు జిల్లా పూర్వపు చిత్తూరు జిల్లా అయినటువంటి సిపిఎం జిల్లా కమిటీ కార్యవర్గం మరియు జిల్లా కమిటీ సభ్యులు ఈ మొత్తం కలిసి నాకు ఆనాడు పనిచేయటానికి నాకు ఎంతో తోడ్పడ్డారు. దిగువ శ్రేణి కార్యకర్తలు నాకెంతో నా పనిలో సహకరించి నా పనిని జయప్రదం చేయడానికి ఉపయోగపడ్డారు.
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఈరోజు కూడా నా సిపిఎం పార్టీ ఓన్ చేసుకుని దీన్ని చేస్తుంది. టీటీడీ హెల్త్ విభాగంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగిస్తామంటూ A1 సర్వీస్ వారు సిబ్బందిని భయాందోళనకు గురి చేయడంతో CITU నాయకులు వారికి మద్దతుగా నిలిచి వారిని కొనసాగించేలా టీటీడీ నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనాన్ని ముట్టడిస్తామని CITU నాయకులు హెచ్చరించారు. హెల్త్ విభాగం ద్వారా దాదాపు 570 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళు ఏళ్ల తరబడి పనిచేస్తుంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి A1 సర్వీస్ కంపెనీ వారు మాకు కేవలం 570 మందిలో 320 మందిని మాత్రమే కార్మికుల్ని విధుల్లోకి తీసుకుంటామని, మిగతా వారిని ఏ ఒక్కరిని తీసుకోమని చెప్పి అటు టీటీడీ యాజమాన్యం టెండర్ దక్కించుకున్న A1 కాంట్రాక్టర్లు చెప్తున్నారు. మేము టీటీడీ యాజమాన్యాన్ని A1 సర్వీస్ కంపెనీ వారిని ఒకటే కోరుతున్నాం, ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని అన్యాయంగా అక్రమంగా తొలగిస్తే వీరి కుటుంబాలు వీధిని పడడం తప్ప ఇంకొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీటీడీ యాజమాన్యానికి కూడా ఇది మంచిది కాదని చెప్పి CITU యూనియన్గా తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా టీటీడీ యాజమాన్యం ఈ టెండర్ని మళ్ళీ రీటెండర్గా మార్చడం చేస్తారా, లేకపోతే టెండర్లో పెట్టినటువంటి నిబంధనలు మార్చుతారా, అది మీ ఇష్టం. నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీ విద్యా సంస్థల బంద్కు పిలుపునిస్తున్నట్లు AISF జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దినేష్ శ్రీరంగరాజ్ తెలిపారు. తిరుపతి బైరాగిపట్టణంలోని CPI కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో అమల్లో ఉన్న జాతీయ విద్యా విధానం నెట్ 2020ని రద్దు చేస్తూ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సేవ్ క్యాంపస్, సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో విశ్వవిద్యాలయాల పరిరక్షణకై దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లుగా చెప్పారు. We continuously fight against National Education Policy 2020. It was implemented by this Modi Union government. So National Education Policy is against common students in this country. It will collapse the public education system in our country. 4 లక్షల మంది విద్యార్థులందరూ కూడా ఈ మెడికల్ ఎగ్జామ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా నీట్ ఎగ్జామ్ రాశారు. వారి యొక్క భవిష్యత్తు అంతా కూడా అంధకారంలో నెట్టబడుతూ ఉన్నది. కానీ ఈ రాష్ట్రంలోని ప్రభుత్వం ఏమాత్రం కూడా, ఈ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నా కూడా ఈ నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ మీద కూడా ఎక్కడా కూడా స్పందించట్లేదు. అందుకోసం AISFగా డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా పార్లమెంటు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్పై చర్చ జరిగేటువంటి పద్ధతుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఆ విధంగా మాట్లాడాలని చెప్పేసి AISFగా కోరుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం DEO భాస్కర్ రెడ్డి తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆయా కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించడం జరుగుతుందని, జూలై 1-2 తేదీలలో స్పాట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేశామని, ఇదివరకే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి మెరిట్ ప్రతిపాదికన స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదివిన విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అవకాశం కల్పిస్తామని, తెలుగు మీడియం గ్రూపులలో కేటాయించడం జరగదని పేర్కొన్నారు. తిరుపతి కొర్లగుంటలో గత 40 సంవత్సరాలుగా నివాసముంటూ మున్సిపల్ కార్యాలయానికి అన్ని రకాల పన్నులు చెల్లిస్తూ ఉన్నామని, అయితే కొందరు తమ ఇంటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి వారికి రెవెన్యూ, పోలీస్ అధికారులు సహకరిస్తున్నారని బాధితులు జయరాం రెడ్డి ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేము ఇప్పుడు 2023 డిసెంబర్లో మేము మా రేకులు పగిలిపోయి కట్టుకుంటా ఉండగా దాన్ని స్లాబ్ వేసుకుందాం అనుకుంటా అంటే మళ్ళీ మునికమ్మలమ్మ, రాజేశ్వరి వీళ్ళ కొడుకు గోపీకృష్ణ, ఇతనితో పాటు కంకణాల రజనీకాంత్ అతను ప్రోద్బలంతో మా మీద తప్పుడు కేసులు పెట్టి మేము ఇంటికాడ పనిచేస్తుంటే మా ఇంట్లో మేము ఉంటే పోలీసులతో బయట చూపించారు. ఇప్పుడు మేము 3 రోజులుగా బయట ఉన్నా మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. మా అమ్మని అక్కడే చూసుకుంటా ఆడే కాపురం ఉంటే నేను బాడిక్కుండే ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చి 145 నోటీస్ అతికిచ్చారు. మీరు అక్కడికి వెళ్ళకూడదని అందరినీ బయట తోశారు. మా జాగా మేము 30-40 సంవత్సరాలుగా 1988లో కూడా మేము రెవెన్యూ పన్ను కట్టిన వాళ్ళం. మేము ఆ జాగాకి ఇప్పటికీ పన్ను కడుతూనే ఉన్నాం. మేము అక్కడ
మేము ఏం తప్పు చేసామని పోలీసులు మా మీద బయటికి తోశారు. కళలను కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సుబ్బరాజు నాట్య కళా పరిషత్ వ్యవస్థాపకులు కోనేటి సుబ్బరాజు తెలిపారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రం వేదికగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 2 రోజుల పాటు జరిగే ఏకపాత్రాభినయ పద్య నాటకాల ప్రదర్శన కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. సుబ్బరాజు నాట్య కళా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కళా ప్రదర్శనను ప్రజలు జయప్రదం చేయాలని ఆ కళా పరిషత్ వ్యవస్థాపకులు కోనేటి సుబ్బరాజు కోరారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాకారుల దైవం ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా సాయంత్రం 7 గంటలకు తిరుపతి కళాకారులచే పార్వతీ కళ్యాణము మరియు రేపు సాయంత్రం 6 గంటలకు బూడిద సాంఘిక నాటిక కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున ప్రేక్షకులు, కళాకారులు, కళా పోషకులు, తిరుపతి పుర ప్రజలందరూ ఇచ్చేసి ఈరోజు ఏకపాత్రాభినయ పోటీలు మరియు సాయంత్రం పార్వతీ కళ్యాణము, రేపు ఏకపాత్రాభినయ పోటీలు, బూడిద సాంఘిక నాటకం చూసి మమ్మలను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాము. భారత ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నేటి నుంచి తన కొత్త ఆర్మీ చీఫ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందులో విశేషం ఏంటంటే ఇద్దరు సహ విద్యార్థులు తమ సైన్యానికి చీఫ్గా బాధ్యతలు చేపట్టడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేష్ త్రిపాఠి ఆర్మీ నేవీ చీఫ్లుగా ఉంటారు. నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, ఆర్మీ చీఫ్గా నియమించబడిన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మధ్యప్రదేశ్లోని రెవాలోని సైనిక్ స్కూల్లో 5వ తరగతి చదువుతుండేవారు. ఈ ఇద్దరి మధ్య స్కూల్ టైం నుంచే చాలా మంచి స్నేహం ఉంది. సైన్యంలోని వివిధ ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ టచ్లో ఉన్నారు. వారి రోల్ నెంబర్లు కూడా పక్కపక్కనే ఉండేవి. ఇందులో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది రోల్ నెంబర్ 931 కాగా అడ్మిరల్ దినేష్ త్రిపాఠి రోల్ నెంబర్ 938. సైన్యంలోని అధికారుల మధ్య బలమైన స్నేహం సైన్యాల మధ్య మెరుగైన సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఒక రక్షణ అధికారి చెప్పారు. రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్లో తెలిపారు. క్లాస్మేట్స్ ఇద్దరూ చేరడం దాదాపు ఒకే సమయంలో జరిగిందని, అడ్మిరల్ దినేష్ త్రిపాఠి మే 1న నేవీకి కమాండ్గా బాధ్యతలు చేపట్టారు. ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈరోజు కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిపారు. పదవీ విరమణ చేయనున్న జనరల్ మనోజ్ పాండే స్థానంలో ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు చేపట్టారు. ఆర్మీ డిప్యూటీ చీఫ్ పదవిని పొందే ముందు ఉపేంద్ర ద్వివేది 2022 నుంచి 2024 వరకు ఉధంపూర్లోని నార్థన్ కమాండ్ జనరల్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ బాధ్యతలను కలిగి ఉన్నారు. లెఫ్టినెంట్ జనరల్ 1984లో 18J&K రైఫిల్స్లో నియమించబడ్డారు. ఆత్మాహుతి దాడులతో నైజీరియా వణికిపోతోంది. ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిన ఈ ఆత్మాహుతి దాడుల్లో 19 మంది చనిపోగా 42 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈశాన్య రాష్ట్రమైన బోర్నోలో ఆత్మాహుతి దాడులు జరిగాయి. స్థానిక రాష్ట్ర అత్యవసర నిర్వహణ సంస్థ ఈ సమాచారాన్ని అందించింది. మహిళా ఆత్మాహుతి బాంబర్లుగా ఏజెన్సీ అనుమానిస్తోంది. రాష్ట్ర ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ బార్కిందో సైదు మాట్లాడుతూ అనుమానిత ఆత్మాహుతి బాంబర్లు వేరువేరు చోట్ల వరుస దాడులకు పాల్పడ్డారని చెప్పారు. గోజా నగరంలో ఒక పెళ్లి, అంత్యక్రియలు, ఆసుపత్రిపై ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో గర్భిణులు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. మలేషియా సభ్యుడు మాట్లాడుతూ భద్రతా పోస్టుపై కూడా దాడి జరిగిందని, ఈ దాడిలో అతని 2 సహచరులు, ఒక సైనికుడు కూడా మరణించారని చెప్పారు. అయితే ఈ దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. బోర్నో స్టేట్ పోలీసులు కూడా ఈ ఆత్మాహుతి దాడుల గురించి ప్రస్తుతం ఏమీ చెప్పలేదు. బోర్నో ఆఫ్ నైజీరియా చాలా ఉగ్రవాద గ్రూపులు చురుకుగా ఉన్న ప్రాంతం. బోకో హరాం, దాని విడిపోయిన ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ గ్రూప్ చాలా చురుకుగా ఉన్నాయి. ఈ దాడి బోకో హరాం పైన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్తో చేతులు కలపడం ద్వారా నైజీరియాలో బోకో హరాం ఉగ్రవాద ప్రతినిధి విస్తరించింది. బోకో హరాం ఇప్పటి వరకు వేలాది మందిని దారుణంగా హత్య చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నైజీరియాలో ఆత్మాహుతి దాడులు, 19 మంది మృతి, 42 మందికి గాయాలు. ఇద్దరు చిన్నపాటి స్నేహితుల చేతుల్లో సైన్యాధికారం, భారత చరిత్రలో తొలిసారి. పోలవరం పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల బృందం, అమెరికా, కెనడాల నుంచి రాక 3 రోజుల పాటు కొనసాగనున్న తనిఖీలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ. చంద్రబాబు తీరుపై ఎంపీ మిథున్ రెడ్డి లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు, పుంగనూరు పర్యటనను అడ్డుకున్న పోలీసులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.